ఫిష్ అంటే సముద్రం చేప, చేప అంటే చెరువు చేప. ఎండుమిరపకాయ గట్టి గుద్దింది, చాలా స్పైసీగా ఉంది. ముద్దపప్పు, ఆవకాయ, పైన కొద్దిగా అలా నెయ్యి వేసి ఇచ్చారు. ఇదా అసలు బాగుంది, పక్కపడే అలాగా మెల్ట్ అయిపోతుంది నోట్లో. ఏంటి ఇది ఎంత సాటిస్ఫాక్షన్ ఉంది. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక కొత్త వీడియోకి స్వాగతం. సో ఈ రోజు మనమైతే వైజాగ్ లోని చాలా మంది మనకి వీడియో తీయమని రిక్వెస్ట్ చేసిన రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం. అండ్ చాలా మందికి ఫేవరెట్ కూడా. సో అదే మనకి ఎంబీపీ దగ్గర ఉన్న హౌస్ ఆఫ్ స్పైస్. ఈ ప్లేస్ కి నేను చాలా సార్లు పర్సనల్ గా వచ్చాను, కానీ ఎప్పుడు వీడియో తీయడం అయితే కుదరలేదు. అంటే లేట్ నైట్ రావడం, లేకపోతే ఎక్కువ రష్ ఉన్నప్పుడు రావడం అయ్యేది. సో ఎప్పుడు వీడియో తీయడం కుదరలేదు. కానీ ఎవరైనా బయట నుంచి వైజాగ్ వచ్చినప్పుడు ఈ ప్లేస్ సజెస్ట్ చేసేవాడిని. సో ఈ రోజు కొద్దిగా ఎర్లీగా వచ్చాం, కొద్దిగా ఫ్రీ టైమ్ లో ఉంటే వీడియో కూడా చేయొచ్చు అని చెప్పి. ఇప్పుడు కరెక్ట్ గా 7:45 అయింది. లోపలికి వెళ్ళేసరికి 8:15 అలాగ అవుతుంది. సో ఇంకా డిన్నర్ చేసినట్టు కూడా ఉంటుంది అని చెప్పి ఫ్రెండ్స్ అందరితో కలిసి మన హౌస్ ఆఫ్ స్పైస్ కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ లోపలికి వెళ్ళి మీకు ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను. వీడియో కంటిన్యూ చేసి ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. సో ఈ హౌస్ ఆఫ్ స్పైస్ ఎగ్జాక్ట్ గా వచ్చేసరికి మనకి ఎంవిపి ఇక్కడ ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఉంది, అండ్ ఇక్కడ బాటా షోరూమ్ ఉంది. దాని ఆపోజిట్ లోనే ఉంటది హౌస్ ఆఫ్ స్పైస్ అని. మీరు నార్మల్ గా గూగుల్ మ్యాప్స్ లో ఎతికినా సరే ఎగ్జాక్ట్ లొకేషన్ కి అయితే వచ్చేస్తుంది. సో చలో ఇంకా లోపలికి వెళ్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మొత్తం స్టార్టింగ్ లో పార్కింగ్ ఏరియా, అండ్ ఇక్కడ మనకి కాఫీ, ఫిల్టర్ కాఫీ సెక్షన్ కూడా ఉంది. అండ్ ఇది కంప్లీట్ గా మీరు బయట నుంచి చూసుకుంటే మన పాతకాలపు ఇల్లు ఉంటది కదా, లైక్ ఊర్లో ఇల్లు ఉంటాయి, ఆ ఇల్లు లోపలికి వెళ్తున్నట్టు ఆ ఫీల్ అయితే ఉంటది. మొత్తం ఆ రేకులు అవన్నీ. సో దాంతో పాటు ఎంట్రన్స్ కూడా చూడు ఎంత బాగుందో. ఇంకా లోపలికి వెళ్దాం. స్టార్టింగ్ లో ముగ్గులు వేసి మొత్తం ఒక ట్రెడిషనల్ ఎంట్రీ రా ఇది. ఇగో గుమ్మం ఇదంతా వేసి, అండ్ ఇక్కడ వెయిటింగ్ కూడా చూడు. ఇక్కడ మొత్తం అక్కడ వరండా మీద కూర్చొని వెయిట్ చేయొచ్చు. ఇంకా కాసేపు అయితే ఇంకా వెయిటింగే టైమ్. ఒరే క్లోజ్ రా బ్రో, ఓపెన్ క్లోజ్. 5 మెంబర్స్ లోపల. ఇవి బయట లేదా, ఇక్కడ లేదా? ఓకే, 5 ఎక్కడ? సో గైస్ లోపలికి వచ్చి ఇప్పుడే కూర్చుని పోయాము. అండ్ ఇక్కడ అంబియన్స్ కూడా మంచి మొత్తం ట్రెడిషనల్ వైబ్ లోనే ఉంది లోపల కూడా. అక్కడ కిటికీలు అండ్ వాల్ ఆర్ట్స్ అవన్నీ కూడా చాలా సింపుల్ గా ఉంది. అండ్ దాంతోపాటు మనకి ముందున ఈ పేపర్ ఉంది కదా, ఈ పేపర్ మీదే మొత్తం మెన్యూ. అరే ఇక్కడ గ్రీన్ ఎల్లో కలర్ లైట్లు వేసింది మనకి స్పెషల్ ఐటమ్సా? ఓకే, కొత్తిమీర చారు, మిరియాల మాంసం చారు, ఇలాగా చాలా ఉన్నాయి వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్. సో మనం చూసి కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఆర్డర్ చేద్దాం. ఒక 2 స్టార్టర్లు, ఒక 2 మెయిన్ కోర్సులు. దాంతోపాటు ఇక్కడ సూప్స్ లో కూడా మిరియాల మాంసం చారు స్పెషల్ అని ఉంది కదా, అది కూడా ఆర్డర్ చేద్దాం. సెంటర్ ఫ్రూట్ యాడ్ లో వాడతారు కదా ఒకటి, లపలపలు ఆడతారు, అది లబాన్కో దేనికో వాడేసాడు అన్న. లబాన్ నచ్చలేదా నీకు? మంచి వాళ్ళకి చెత్తగానే ఉంటాయి మూర్తి గారు. అది హై క్యాలరీ, నాకు కూడా చెత్త అసలు దరిద్రం అన్న. డెజర్ట్ లవర్స్, హార్డ్ కోర్ డెజర్ట్ లవర్స్, చాక్లెట్ లవర్స్ తినాలనుకున్న వాళ్ళకి లబాన్ కొద్దిగా బాగానే ఉంటది. చీజ్ ఉంటది, సేమియా కరెక్ట్. అంటే నేను ఇప్పుడు స్వీట్స్ తినట్లేదు కాబట్టి నాకు నచ్చదు. మొన్న ఎవడో తీసుకుని వచ్చి లబాన్ అంటే ఫస్ట్ నోట్లో నీళ్ళు ఊరే అన్న. తర్వాత వెంటనే మా ట్రైనర్ గుర్తొచ్చి ఇదా అసలు బాగుంది, పక్కపడే అని అన్నాను. చూసారా సార్ డబుల్ యాక్షన్ అన్ని బాగా కవర్ చేస్తారు. కోడి కీమా చారు చెప్పాను అనుకుంటున్నాను, మర్చిపోయాను. అంటే కోడి కీమా చారు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా తాగుతుంటాం కదా, అది చెప్పాను అనుకున్నాను. మిరియాల మాంసం చారు అంటే మటన్ ఉంది మనకి. ట్రై. ఇగో లోపల చిన్న మటన్ పీసెస్ ఉన్నాయి, వేడిగా ఇచ్చారు. ఒకసారి ట్రై చేసేద్దాం. బాగుంది. కోడి చారు ఒక టేస్ట్ వస్తుంది మనకి. ఏదైనా మటన్ ఉంటే ఆ మటన్ ఫ్లేవర్, ఆ ఫ్యాట్ అదంతా ఇంక్లూడ్ అవుతుంది కదా, అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఫ్లేవర్ఫుల్ గా మంచి యాప్టైజింగ్ గా భలే ఉంది. ఇక్కడ ప్రైజెస్ మెన్షన్ చేయలేదు, లాస్ట్ లో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్టార్టర్స్ లోని 2 అయితే చెప్పాము. ఇది వచ్చేసరికి వెనిలా కోడి, అండ్ ఇది వచ్చేసరికి పచ్చిమిర్చి ఫిషా, ఎండుమిర్చి ఫిష్, పచ్చిమిర్చి కాదు ఎండుమిర్చి ఫిష్. సో ఇది కొద్దిగా క్రీమీ టెక్స్చర్ తో వచ్చింది. దాని పైన మనకి మంచిగా చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా ఇది ట్రెడిషనల్ ఫుడ్ అండ్ ట్రెడిషనల్ అంబియన్స్ లో ఉంది కాబట్టి మనం చిల్లీ ఫ్లేక్స్ అనకూడదు. ఎండుమిరపకాయల పొడి ఎల్లోగా ఏవైతే పెయింట్ వేసి ఉందో అవి ఆర్డర్ చేసాం. ఒక ప్లేట్ లోని కొద్దిగా పెట్టేసుకుందాం. ఇవన్నీలో కూడా ట్రై చేసేద్దాము. మంచిగా ఆనియన్ క్యాప్సికమ్స్ కూడా ఉంది ఇందులోని క్రీమీ దాంట్లో. బయట మనకి క్రీమీనెస్ ఉంది, మంచి చికెన్ సాఫ్ట్ గా బాగుంది.
బట్ ఇంతకు ముందు నేను ట్రై చేసినప్పుడు ఇంకా ఎక్కువ బాగుండేది ఇది. బట్ ఇంతకు ముందు ఇంకొద్దిగా జ్యూసీగా సాఫ్ట్ గా ఉండి అంటే ఇప్పుడు బాగుంది, కానీ ఇంతకు ముందు ఇంకా బాగుండేది. వైట్ సాస్ చికెన్ అంటాం కదా, అదే అలాగే ఉంటది, కొద్దిగా ట్రెడిషనల్ టచ్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ ఎండుమిర్చి ఫిష్ అయితే ట్రై చేద్దాం. ఫిష్ చేప ఏంట్రా డిఫరెన్స్? ఓ సారీ సారీ సారీ, ఫిష్ అంటే సముద్రం చేప, చేప అంటే చెరువు చేప. ఏంది నాకు దొరికిన వాళ్ళందరూ ఎంత మంచి, నేనే ఏదో చెప్తానంటే నువ్వు నాకన్నా వరకు చెప్తున్నావు. మనం ఫస్ట్ క్రీమ్ది తిన్నామనేమో కానీ ఆ టేస్ట్ ప్యాలెట్లోని ఎండుమిరపకాయ గట్టి గుద్దింది, చాలా స్పైసీగా ఉంది. ఇది ఏంటంటే రామ్ చరణ్ ఇది ఎన్టీఆర్, ఒకటి ఫైర్ ఒకటి కూల్. ఎవరు మహేష్ బాబు? ప్లేట్ మహేష్ బాబు అంటే బాగుంది. అది క్రీమీగా చాలా ప్రశాంతంగా ఉంది, ఇది కొద్దిగా స్పైసీగా ఎక్స్ప్లోజివ్ గా ఉంది. బట్ రెండు టేస్ట్ అయితే బాగానే ఉంది. మెయిన్ కోర్స్ లోని ఇదేంటి భీమవరం కోడిపాలవ్ చెప్పాం కదా, భీమవరం కోడిపాలవ్ చెప్పాం, దాంతోపాటు ముద్దపప్పు ఆవకాయ అన్నం చెప్పాం. ఈ రెండు తినిన తర్వాత సరిపోతే ఇంకొద్దిగా ఆర్డర్ చేద్దాం, కానీ ప్రెసెంట్ అయితే ఈ రెండు సరిపోతాయి అనుకుంటున్నాం. దాంతోపాటు మనకి పొలవ్తో పాటు పక్కన గ్రేవీ ఒకటి ఇచ్చారు అండ్ రైతా ఒకటి ఇచ్చారు. లెట్స్ ట్రై దిస్ భీమవరం కోడిపాలవ్. పీస్ చాలు. కోడి చారు కూడా చెప్పారా? ఓకే, నేను మెయిన్ కోర్స్ లాగిచ్చేస్తాను. ఇంకా ఇది వచ్చేసరికి భీమవరం కోడిపాలవ్ వేడిగా, మరీ మనకి డ్రై కాకుండా కొద్దిగా వెట్గానే వచ్చింది. ముద్దపప్పు ఆవకాయ అన్నం, గొట్టాలు ఇచ్చారు. గొట్టాలు ఇవి మీరేమంటారు? ఏమంటారు? వేడిగా ఉన్న ఈ భీమవరం కోడిపాలవ్ ఫస్ట్ ట్రై చేద్దాం. ఫస్ట్ రైస్ ట్రై చేద్దాం. మెత్తగా ఉండేటట్టే ఉంది ఆ టెక్స్చర్ కూడా. రైస్ అసలు పంటి కిందకి వెళ్ళగానే నవలాల్సిన అవసరం కూడా లేదు, మొత్తం అలాగా మెల్ట్ అయిపోతుంది నోట్లో. రైస్ మొత్తం ఏంటంటే ఒక బైట్ చేయగానే మొత్తం అలా పేస్ట్ లాగా అయిపోతుంది. బాగుంది, మంచి స్మూత్ గా గుంటలో దిగుతుంటే వేడిగా భలే అవుతుంది. మిరపకాయ ముక్కలు ఉన్నాయా? డైరెక్ట్ మధ్యలో మనకి మిరపకాయ ముక్కలు కూడా ఉన్నాయి. కొద్దిగా స్పైసీగా తినాలనుకున్నాను, మిరపకాయతో పాటు తినేయడమే. కానీ ఇది ఏంటంటే మనకి తినగానే ఫస్ట్ బైట్ కి ఆ ఫ్లేవర్ అంత ఎన్హాన్స్ అవ్వదు. తింటా ఉంటే మనకి ఆ నాలుగు మీద ఆ ఫ్లేవర్స్ ఎన్హాన్స్ అవుతూ ఉంటాయి. ఇందులో మీకు పీసులు కూడా చూపిస్తున్నా. పీసులు కూడా బాగానే కుక్ అయ్యాయి మంచిగా. సో ఈ పీస్ పెట్టుకొని రైస్ ట్రై చేద్దాం. నాకు ఎందుకో చాలా రోజుల తర్వాత రావడం వల్ల ఏమో ఇప్పుడు కంటే ముందే ఇంకెక్కువ బాగుంది కదా అనిపిస్తుంది. ఈ మధ్యన అసలు రాలేదు. డైట్ లో ఉండడం వల్ల అంట నాలుగు చప్పబడిపోయింది అంట. ఛాలెంజ్ చేస్తుంది ఈ ఫుడ్ అలా అనిపిస్తుందేమో, బట్ బాగుంది. ఈ గ్రేవీతో ట్రై చేద్దాం. కొద్దిగా గ్రేవీ మిక్స్ చేసి పీస్ పెట్టుకొని ట్రై చేద్దాం. గ్రేవీతో కూడా బాగుంది, కానీ బిర్యానీ ఆ పులావ్ రైస్ అయితే చాలా స్మూత్ గా, మెల్టీగా, సాఫ్ట్ గా ఆ టెక్స్చర్ అయితే బాగుంది. ఇలాగే ఉండాలి పులావ్. డ్రైగా ఉంటే పులావ్ అంత ఎంజాయ్ చేయలేం మనం. నైస్, బాగుంది. పప్పు ఆవకాయ పైన కొద్దిగా నెయ్యి కూడా ఉంది. చాలు ఆవకాయ మొత్తం వేసేస్తున్నారు. మీకు వద్దా ఆవకాయ? వీడియో అయిన తర్వాత తీసేసుకుంటారా? సో ఇదిగోండి గైస్, మంచి వేడిగా ముద్దపప్పు ఆవకాయ పైన కొద్దిగా అలా నెయ్యి వేసి ఇచ్చారు. స్మెల్ అయితే తీసేస్తుంది, ఎందుకంటే ఆవకాయది ముద్దపప్పు మిక్స్ అవ్వగానే ఆ స్మెల్ అరోమా వస్తుంది కదా, చాలా బాగుంది. వేడిగా ఉందయ్యా, చాలా వేడిగా ఉందిరా, చేతులు కాలిపోతున్నాయి. నోట్లో వేసి చల్లార్చేద్దాం. ఎండు చేప కాదు అది, నార్మల్ చేపే, ఎండుమిర్చి చేప. ఫస్ట్ రైస్ టేస్ట్ చేద్దాం. ఏంటి ఇది ఎంత సాటిస్ఫాక్షన్ ఉంది. పలావ్ కంటే స్మూత్ గా వెళ్ళిపోతుంది ఇది నోట్లో. నిజమన్నా, పలావ్ కంటే చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. నాకు తెలియదు కదా. ఇప్పుడు ఏంటంటే ఈ వేడి తగ్గిపోయిన తర్వాత ఆ ముద్దపప్పుది ఆ టెక్స్చర్ అలా దగ్గరికి ఇంకా తిక్కి అయిపోద్ది కదా, అప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది. బట్ వేడి కదంటే ఆ ఫీల్ లెవెల్. ఈ పీస్ తో పాటు మనం ట్రై చేద్దాం రైస్.
ఆహా, చాలా బాగుంది. కంఫర్ట్ ఫుడ్ హ్యావీ, ఎంతైనా తినొచ్చు. సో గైస్ ఇప్పుడే డిన్నర్ తినేసి బయటకి అయితే వచ్చేసాం. అండ్ ఫైనల్ గా మన బిల్ వచ్చేసరికి మిరియాల మాంసం 160 రూపీస్ ఒకటి. సో రెండు చెప్పాం కాబట్టి 320 రూపీస్. వెన్న కోడి 360 రూపీస్. ఎండుమిర్చి చేప 380 రూపీస్. భీమవరం కోడి పలావ్ ఫ్రై వచ్చేసరికి 370 రూపీస్. ముద్దపప్పు ఆవకాయ అన్నం వచ్చేసరికి 200 రూపీస్. టోటల్ గా 1742 రూపీస్ అయింది. సో గైస్ ఫైనల్ గా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొద్దిగా ఎర్లీగా తినేసాం, ఎర్లీగా క్లోజ్ చేసేసాం. ఈ ప్లేస్ కి నార్మల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ గానీ లేకపోతే ఎవరైనా జనరల్ గా ట్రై చేసిన వాళ్ళు రిపీటెడ్ ఆడియన్స్ ఎక్కువ మంది ఉంటారు. అంతెందుకు నేనే ఈ ప్లేస్ కి ఎన్నిసార్లు వెళ్ళినా నాకే గుర్తులేదు. సో వెళ్ళిన ప్రతిసారి సేమ్ ఐటమ్ తిన్నా సరే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సో ఆ ట్రెడిషనల్ హోమ్లీ వైబ్ అండ్ ఆ అంబియన్స్ కానీ ఆ ఫుడ్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ బయట నుంచి ఎవరైనా వచ్చినా సరే నేను ఈ ప్లేస్కి వెళ్ళి ఫుడ్ ట్రై చేయమని చెప్తాను ఎవరైనా నాకు సజెషన్స్ అడిగితే. సో అక్కడ మెల్లిమెల్లిగా క్రౌడ్ కూడా పెరిగిపోతున్నారు అండ్ చాలా మంది రిపీటెడ్ ఆడియన్స్ అయితే ఉంటారు. అండ్ ఆన్లైన్లో మీరు చూసుకున్నా సరే దీనికి ఆల్మోస్ట్ 4.6 ఎంతో రేటింగ్ కూడా ఉంటుంది. లైక్ ఆల్మోస్ట్ 3000+ రివ్యూస్ ఉంటాయి. పక్కన ఫోటో వేస్తాను చూడండి. సో అది ఇంకా అంత మంచి రివ్యూ ఉందని అంటే ఇంకా ఆలోచించుకోండి ఫుడ్ ఎలా ఉంటుందో. ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు. నేను పర్సనల్ గా మేము డబ్బులు కట్టుకొని తిన్నాము, అది మీరు వెళ్ళి అక్కడ క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. బట్ నాకు ఇది పర్సనల్ గా ఇష్టమైన కొన్ని రెస్టారెంట్ లోని ఇది ఒకటి చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది ఫుడ్ కూడా నాకు ఇక్కడ. సో అది సంగతి. అండ్ చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు కాబట్టి ఫైనల్ గా ఈరోజు కుదిరింది. ఈరోజు వీడియో కూడా తీసేశాను. సో మీలో ఎంతమంది ఈ హౌస్ ఆఫ్ స్పైస్ లో ఫుడ్ ట్రై చేశారు, ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించింది, బాగుందా లేదా అనేది జెన్యున్ గా కింద కామెంట్స్లో అయితే చెప్పండి. నేను నా పర్సనల్ రివ్యూ, నా జెన్యున్ రివ్యూ అయితే చెప్పాను. సో అది సంగతి. అండ్ ఇంకా వైజాగ్లోని నా ఫేవరెట్ రెస్టారెంట్స్ అండ్ డిఫరెంట్ రెస్టారెంట్స్ ఎక్స్ప్లోర్ చేస్తాను. కానీ అవి కాకుండా ఇంకెక్కడైనా సరే ఓల్డెస్ట్ రెస్టారెంట్స్ కానీ లేకపోతే ఫేమస్ రెస్టారెంట్స్ నేను ఇంకా ట్రై చేయను ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో సజెషన్స్ రాయండి. అవైతే నెక్స్ట్ వీడియోస్లోని పక్కగా ట్రై చేస్తాను. ప్రజెంట్ ఈ వీడియోని ఎంత ట్రై చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకో వ్లాగ్తో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.